మర్చిపోయారని చెప్పి అనుకుంటారేమో చంద్రబాబు నాయుడు గారు. ఎప్పటికీ మీరు చేసినటువంటి దోపిడీని, మీరు దోచి తిన్నటువంటి సంపదని ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ కూడా మర్చిపోరు. అందుకే మీరు చేసినటువంటి ఆ దోపిడీకి, మీరు చేసినటువంటి ఆ దౌర్జన్యాలు, మీరు పంచుకు తిన్నటువంటి ఆ పంచభూతాలకి మీకు వచ్చినటువంటి ఫలితం మన 2019లో మీరు చూశారు. చేసిందంతా మీరు. తీరా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలో ఒక్క చీమకుర్తి ప్రాంతంలో దాదాపు 2,500 కోట్ల రూపాయలు ఫైన్లు విధించినటువంటి సంగతి మర్చిపోయారా? లేదా ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో నాకు అవగాహన ఉన్నటువంటి మేరకు కేవలం ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో అనేక అక్రమ క్వారీల మీద, అక్రమ మైనింగ్ల మీద దాదాపు 6 నుంచి 700 కోట్ల రూపాయలు పెనాల్టీలు వేసినటువంటి సందర్భాలు ఈ 2 సంవత్సరాల కాలంలో ఉంది. మీరు చెప్తున్నటువంటి, ఇప్పుడు మీరు మాట్లాడుతున్నటువంటి ఈ లాటరైట్ గురించి, ఇదే మీ 5 సంవత్సరాల కాలంలో మీరు చేసినటువంటి, మీ అధికారంలో ఉన్నప్పుడు మీరు లాటరైట్ అని చెప్పేటువంటి ఈ మాటలు మరి ఆ రోజు మీరు ఎక్స్పోర్ట్ ఎలా చేశారు? నీ కొడుకు, అయ్యన్న పాత్ర కొడుకు అందరూ కూడా కలిసి ఏ రకంగా దోచి తిన్నారో మర్చిపోయారని అడుగుతా ఉన్నాం. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి మీద పెనాల్టీలు వేసి ఈరోజు అక్రమ మైనింగ్ ఆపినటువంటి సంగతి అందరికీ తెలుసు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలో లాటరైట్ కి సంబంధించి ఒక్క మైనింగ్ లీజ్ కూడా ఈ ప్రభుత్వం తానుగా ఇచ్చినటువంటి సందర్భాలు లేవు. ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. ఏదో మీరెళ్ళి కోర్టు నుంచి ఆర్డర్లు తెచ్చుకొని మాకు మైనింగ్ ఇవ్వాలని చెప్పి మీ యథావిధిగా మీకు ఉన్నటువంటి ఆనవాయితీ ప్రకారం కోర్టు నుంచి తెచ్చుకొని మీరు మైనింగ్లు చేసుకున్నటువంటి సందర్భాల్ని తిరిగి మా మీద, ఈ ప్రభుత్వం మీద, ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ నాయకత్వం మీద మీరు బురద జల్లాలనేటువంటి ప్రయత్నం దయచేసి చేయొద్దని చెప్పి కోరుతా ఉన్నాం. కొన్ని 100 కోట్ల రూపాయలు మైనింగ్ పేరిట, ఇవన్నీ మీ అందరికి కూడా తెలుసు. ఈ గిరిజన ప్రాంతాల్లో బాక్సైట్ మైనింగ్ కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం అనేటువంటి మాట మేము ఈ రోజు చెప్పినటువంటి మాట కాదు. 2015వ సంవత్సరం డిసెంబర్ 10వ తారీఖున స్వయంగా ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, మీ అందరూ కూడా ఆ రోజు ఉన్నారు, చింతపల్లిలో జరిగినటువంటి బహిరంగ సభలో ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి జీవోకి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి సందర్భంలో గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి బాక్సైట్ సంబంధించినటువంటి తట్ట మట్టి కూడా ఈ ప్రాంతం నుంచి తరలిపోవడానికి వీల్లేదు అన్నటువంటి మాట వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి విషయాలు మర్చిపోయారని అడుగుతా ఉన్నాం. గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏ రకంగా ఆదరించారో, ఏ రకంగా అభిమానించారో, ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచారో అనేటువంటిది 2014 ఎన్నికల్లో చూసాం, మొన్న జరిగినటువంటి 2019 ఎన్నికల్లో చూసాం. కేవలం మభ్యపెట్టి ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి అరకు శాసనసభ్యుడు కిడారి సర్వేశ్వరరావుని మీరు చేస్తున్నటువంటి అక్రమ మైనింగ్ కోసం ఆయన్ని బెదిరించి ఆయన మీ పార్టీలోకి తీసుకొని, మీ పార్టీలో కలుపుకొని, చివరికి ఆయన హత్య కారకుడు ఎవరు అంటే నువ్వు చేసినటువంటి, చంద్రబాబు నాయుడు చేసినటువంటి అక్రమ మైనింగ్ కి బలైపోయినటువంటి వ్యక్తి ఆ రోజు కిడారి సర్వేశ్వరరావు అనేటువంటి విషయం చంద్రబాబు నాయుడు మర్చిపోయాడా? ఆ రోజు వరకు గుర్తురానటువంటి గిరిజనులు, ఆ రోజు వరకు ఇవ్వాలని చెప్పి కనీసం తపన లేనటువంటి చంద్రబాబు నాయుడు ఆ రోజు సర్వేశ్వరరావు చనిపోతే సర్వేశ్వరరావు కొడుకుని తీసుకుని వచ్చి ఆ అక్రమ మైనింగ్ చేసుకోవడానికో లేదా గిరిజనుల దగ్గర మళ్ళీ మెప్పు పొందాలనో ఆ గిరిజన ప్రాంత ప్రజానికం తాలూకా ఓటు బ్యాంక్ ని కాపాడుకోవాలనో తిరిగి సర్వేశ్వరరావు చనిపోతే సర్వేశ్వరరావు గారి కొడుకుని తీసుకుని వచ్చి మంత్రిని చేసినటువంటి సందర్భాలు చూశాం. ఆ రోజు సర్వేశ్వరరావు హత్యకి ఎవరు ప్రధానమైన నిందితుడు అంటే నేనైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా గట్టిగా చెప్తా ఉంది, దాంట్లో ప్రధాన ముద్దాయి కేవలం చంద్రబాబు నాయుడు అని చెప్తాం. ఎందుకంటే నువ్వు చేసేటువంటి అక్రమ మైనింగ్ నీకు అండగా నిలబడాలని, నీకు అడ్డొస్తారని, లేదా అక్కడ ఎవరో సహకారం ఉండాలని చెప్పి
ఆ రోజు ఆ కార్యక్రమాలన్నీ చేసింది నువ్వు. గత 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు పరిపాలనలో విశాఖ మన్యంలో మైనింగ్ జరిగిన, విశాఖ మన్యంలో గంజాయి వ్యాపారం జరిగిన, ఏది జరిగినా దాని వెనకాతలు ఉన్నటువంటిది తెలుగుదేశం పార్టీ నాయకత్వం, ఆ రోజు ఉన్నటువంటి ఆ ప్రభుత్వం, స్థానికంగా ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి మంత్రులు. ఈరోజు ఆ రౌతులపూడి, నర్సీపట్నం నియోజకవర్గ పరిసర ప్రాంతాలు, అటు ఈస్ట్ గోదావరి, విశాఖపట్నం సరిహద్దుల్లో ఉన్నటువంటి ప్రాంతంలో అక్రమ మైనింగ్ చేసింది ఆ రోజు నారా లోకేష్ ఆయన పాత్ర కొడుకు విజయ్ కాదా అని అడుగుతా ఉన్నాం. దానికి వీరి తాలూకా పూర్తి సహకారంతో చేసినటువంటి సందర్భాలు కాదా అని అడుగుతా ఉన్నాం. ఈరోజు చేసిన తప్పులన్నీ మీరు చేసి, చేయాల్సినటువంటి దోపిడీ అంతా మీరు చేసి, చేయాల్సినటువంటి అక్రమాలన్నీ కూడా మీరు చేసి, దోచుకోవాల్సినటువంటి అన్ని పంచభూతాలని దోచేసుకొని ఈరోజు తిరిగి ఈరోజు అక్కడ నాటకాలు ఆడేటువంటి కార్యక్రమాలు చూస్తా ఉన్నాం. ఉదయం నుంచి అక్కడ ఆయన పాత్రుడు గారు, మిగిలినటువంటి కొంతమంది ఆయన భజన బృందం, తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కొంతమంది వ్యక్తులు అక్కడ పోలీసులతో గొడవలు ఆడుతూ ఉన్నారు. మాకు మాట్లాడేటువంటి హక్కు లేదా, ఇది రాజ్యాంగమా అని చెప్పి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉన్నాడు. అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో చంద్రబాబు నాయుడుకి ఎందుకు? అసలు ఈ రాష్ట్రంలో ఉండి మాట్లాడితే కనీసం సమాధానం అన్న చెప్పేవాళ్ళం. అసలు ఈ రాష్ట్రానికి సంబంధం లేనటువంటి వ్యక్తి, ఈ రాష్ట్రంలో నివాసం లేనటువంటి వ్యక్తి, ఈ రాష్ట్రంలో ఏం జరుగుతున్నా సరే కనీసం రాజకీయాలు తప్ప ఇతర విషయాలు పట్టించుకున్నటువంటి వ్యక్తి, కేవలం రాజకీయాల కోసం ఇటువంటి సందర్భాల్లో బయటకు వచ్చి దోపిడీ చేయాల్సిన దాదాపు 2 ఎకరాల నుంచి 2 లక్షల కోట్ల రూపాయల సంపద ఆర్జించినటువంటి చంద్రబాబు నాయుడు మాట్లాడేది. అసలు ఆ కిటుకేంటో ఈ రాష్ట్ర ప్రజలు చెప్తే ఈ రాష్ట్రంలో పేదవారు అనేవారు ఉండకుండా పోయేవారు. చాలా సందర్భాల్లో రాజశేఖర రెడ్డి గారు కూడా అడిగారు, చాలా సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అడిగారు, అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీ తాలూకా సంపాదనకి మీ కాకుండా పోయేవాడు కదా, కేవలం అక్రమ సంపాదన, అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు కావడానికి, ఈ రాష్ట్రంలో ప్రజలు ఒక పార్టీని అధికారంలో తీసుకురావడానికి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపదని కాపాడుతామని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల తాలూకా బాగోగులు చూసుకుంటామని, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్తామని ఒక నమ్మకంతో, విశ్వాసంతో ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే ఆ పార్టీ చేసినటువంటి అక్రమాలు, అవినీతి, పక్కన ఉన్నటువంటి శ్రీకాకుళంలో ఈరోజు ఆ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు ఏ రకంగా ఇసుక మీద సంపాదన చేశాడో, రోజుకి ఎన్ని లక్షల రూపాయలు ఆర్జించేవాడో వెళ్ళి శ్రీకాకుళంలో ఏ చెట్నాడినా ఏ పుట్టినాడినా చెప్తాయి. ఈరోజు అక్కడి నుంచి మొదలు పెట్టుకొని అటు విజయనగరం కానీ, ఇటు విశాఖపట్నం కానీ, ఈస్ట్ గోదావరి కానీ, ఈ 13 జిల్లాల్లో, అటు గుంటూరు జిల్లా వెళ్తే ఎరపతినేని శ్రీనివాసరావు మీ అవినీతి సామ్రాజ్యంలో ఓ పునాదిరాయిగా ఉన్నటువంటి వ్యక్తి. అక్కడ ఆయన చేసినటువంటి అక్రమ క్వారీల గురించి గుంటూరు జిల్లాలో ఎవరిని అడిగినా చెప్తారు. ఆ ప్రాంతంలో, ఆ పిడుగురాల ప్రాంతంలో ఎవరిని అడిగినా చెప్తారు. ఆ పక్కన ఉన్నటువంటి దేవినేని ఉమా చేసినటువంటి అక్రమ మైనింగ్ గురించి చెప్తారు, లేదా ప్రతిపాటి పుల్లారావు చేసినటువంటి కార్యక్రమాలు చెప్తారు. రోజు ఇంతమంది ఇటువంటి అవినీతి సామ్రాజ్యాన్ని నెలకొల్పి అవినీతిని అంతా చేయాల్సినటువంటిది అంతా చేసేసి ఈరోజు దొంగ అని అరిచినట్టు మళ్ళీ తిరిగి మా ప్రభుత్వం మీద, మా నాయకత్వం మీద, ఈరోజు ఇసుక మీద మీరు సంపాదించింది దాదాపు 10,000 కోట్ల రూపాయల అవినీతి సంపాదన. అందులో చంద్రబాబు నాయుడు కనీస వాటా నాకు తెలిసి కనీసం ఒక 5,000 కోట్ల రూపాయలన్నా చంద్రబాబు నాయుడు వాటా కింద పోయి ఉంటది. కేవలం చంద్రబాబు నాయుడు కొడుకు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఉన్నటువంటి మంత్రుల తాలూకు వారసులు కలిసి ఈ రాష్ట్రాన్ని దోచేసినటువంటి సందర్భంలో ఈరోజు తిరిగి గిరిజనుల పట్ల, గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి
ఆ ఖనిజాల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి, గిరిజన తాలూకా మనోభావాల పట్ల ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి చిత్తశుద్ధి శంకించాల్సినటువంటి అవసరం ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీకి లేదు, మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి అంతకన్నా లేదన్నటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం. చివరిగా ఇక స్టీల్ ప్లాంట్ విషయంలో అనేక మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ప్రశ్నించాల్సినటువంటి భారతీయ జనతా పార్టీని ప్రశ్నించడం మానేసి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తాడు చంద్రబాబు నాయుడు. లేదా తెలుగుదేశం పార్టీ నాయకులు నిన్న వారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నారు. అనేక సందర్భాల్లో చెప్పాం, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కి పూర్తిగా వ్యతిరేకం అనేటువంటి మాట అనేక సందర్భాల్లో చెప్పాం, మళ్లీ చెప్తా ఉన్నాం. దానికి సంబంధించి ఈ ప్రాంత ప్రజలకి, రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి మాట ప్రకారం అసెంబ్లీలో తీర్మానం చేశాం. ఆ తీర్మానాన్ని మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి పంపించేటువంటి కార్యక్రమం చేశాం. దాన్ని కాపాడుకునేటువంటి విషయంలో కావాల్సినటువంటి ఆప్షన్స్ ని పలుమార్లు జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారికి లేఖ రాయడం జరిగింది. దీంట్లో చాలా క్లియర్ కట్ గా ఉన్నాం. భారతీయ జనతా పార్టీని ప్రశ్నించాల్సినటువంటి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించడం అనేటువంటిది వారి అమాయకత్వం లేదా రాజకీయం కోసం మాట్లాడేటువంటి మాటలు అనేటువంటిది వారి చిత్తశుద్ధికే వదిలేస్తా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎవరిని నిజ నిర్ధారణ కమిటీ అనేటువంటిది ఎవరిని వాళ్ళ నిజాలను నిర్ధారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మేము వారు చేసినటువంటి ఇప్పుడు లేనిపోయినటువంటి అంశాలను తీసుకొని వచ్చి ఈరోజు వారి పార్టీలో ఉన్నటువంటి నాయకుడినే, వారి శాసనసభ్యుడినే వీరు చేసినటువంటి అక్రమ మైనింగ్ వల్ల బలిగొన్నటువంటి ఆ నాయకులు ఈరోజు ఎన్టీ రామారావు చావుకు కారణమైనటువంటి చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్కి వెళ్ళి ఈరోజు దండేసి పువ్వులేస్తా ఉన్నాడు. ఈరోజు అటువంటిది వీరు కారణమైనటువంటి ప్రాంతంలో వీరు చేసినటువంటి అక్రమ మైనింగ్ దగ్గరికి వెళ్ళి వీరు గొడవ చేయడం ఏంటి? అసలు వాళ్ళకి ఏ హక్కు ఉందని వెళ్ళడానికి? ఏమి జరగలేదు, అందుకని ఏం జరగనప్పుడు వాళ్ళు ఎందుకు వెళ్దాం అంటున్నా. అసలు ఏమీ జరగనప్పుడు మేము కొన్ని ప్రభుత్వానికి కానీ ప్రభుత్వంలో పనిచేసేటువంటి కొన్ని విభాగాలకు కానీ కొన్ని సెన్సిటివ్ పాయింట్స్ ఉంటాయి, కొన్ని సెన్సిటివ్ ఏరియాస్ ఉంటాయి. ఈ రోజు రేపు పొద్దున అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ ఆయన పోతున్నో ఏ అనితనో ఎవరో ఏదైనా చేశారనుకోండి, ఎవరి మీద పడుతుంది బాధ్యత? అక్కడ ఏదో మొన్న ఇన్సిడెంట్ అయింది, మొన్న ఒక ఎన్కౌంటర్ అయింది, మనం చూసాం. ఈరోజు మేము వాస్తవానికి రాజకీయాల్లో ఉన్నటువంటి వారం, ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళం. ఈరోజు పేరు ప్రతిపక్షం వారికి చిత్తశుద్ధి ఉన్నా చిత్తశుద్ధి లేకపోయినా వారు దోచుకు తిన్నా ఈ రాష్ట్రంలో ప్రతి పౌరుడిని కాపాడాల్సినటువంటి బాధ్యత మా ప్రభుత్వం మీద ఉంది. ఈరోజు అటువంటి ప్రాంతాలకు వెళ్ళి ఏదైనా జరగకూడదు జరిగితే ఎవరు బాధ్యులు దానికి? మళ్ళీ తిరిగి మళ్ళీ ప్రభుత్వం మళ్ళీ ఈలే కారణం అని చెప్పేటువంటి పరిస్థితులు మేము ఆ నింద మోపడానికో లేదా నింద పడడానికి మేము సిద్ధంగా లేము. ఎందుకు వాళ్ళకి సెక్యూరిటీ? వాళ్ళకి ఎందుకు సెక్యూరిటీ మేము ఇవ్వాలి? ఎవరికి చెప్పేసి వెళ్ళారు? ఎవరికి చెప్పి పర్మిషన్ తీసుకున్నారా? ఎక్కడన్నా పర్మిషన్ పోనీ మీరు అన్నట్టు పోనీ సెక్యూరిటీ ఇస్తాం మేము వెళ్తామని చెప్పని అడుగుతారు. వాళ్ళు ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకున్నారని చెప్పానండి. ఇంకో లేదా మా ఎస్పీకి లెటర్ పెట్టి రేపు మేము పలానా ప్రాంతంకి వెళ్తాం, మేము అక్కడ నిజ నిర్ధారణ చేయాలి, ఆ ప్రాంతంలో ఏం జరిగిందో మేము చూడాలి, మాకు కావాల్సినటువంటి సపోర్ట్ ఇవ్వండి అని చెప్పని అడిగాను. లెటర్ ఇవ్వనండి. అటువంటి లెటర్ ఏమైనా ఉంటే కొన్ని పరిశీలిస్తాం. కొన్ని ఈ రోజు కాదు లేదా పలానా రోజు ఎదురు కానీ మాకు ఈ రోజు మేము సెక్యూరిటీ ఇవ్వలేమని చెప్తాం. ఈ రోజు ఏ లెటర్ పెట్టకుండా మాకు రూట్లు తెలుసు, ఎక్కడ మైనింగ్ జరుగుతుందో మేము గతంలో మేమే చేసాం కాబట్టి మాకు తెలిసిన ప్రదేశమే కదా మేము వెళ్ళిపోతామని అంటే ఈ ప్రభుత్వం దానికి సిద్ధంగా లేదు. వారి ప్రాణాలు వారితో ప్రభుత్వం, అది ప్రతిపక్షం కానివ్వండి, సామాన్యుడు కానివ్వండి, ఎవరన్నా కానివ్వండి, ఆ ప్రభుత్వం తాలూకా బాధ్యత మాది. ఆ బాధ్యత ప్రకారం మా కార్యక్రమాలు చేస్తారు. అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ వారు చేయాల్సినటువంటి చర్యలు వారు తీసుకుంటారు. మేము అదే చెప్తున్నాం కదా, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలో మా అంతటా మేముగా ఈ రోజు వరకు ఒక్క లాటరైట్ లీజు కూడా మేము ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు హయాంలో 4 లాటరైట్ క్వారీలకు సంబంధించి మైనింగ్ కి సంబంధించినటువంటి లీజులు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు. ఆ చంద్రబాబు నాయుడు చేసినటువంటి సమయంలో జరిగినటువంటి అక్రమ మైనింగ్ మీద కూడా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చేసినటువంటి దాని మీద పెనాల్టీ వేసి ఈరోజు నాట్ వర్కింగ్ కండిషన్ లో పెట్టాం. కానీ ఇప్పుడు వచ్చినటువంటి లీజ్ కానీ ఇంకోటి కానీ అది కోర్టు నుంచి తెచ్చుకున్నారు. మా ప్రభుత్వం మేముగా ఇవ్వలేదు. కోర్టు నుంచి తెచ్చుకున్న దానికి ఇవ్వకపోతే మళ్ళీ మా కంటెంప్ట్ కోర్టో లేకపోతే మళ్ళీ ఇంకోటో. సహజంగా ఈ రాష్ట్రంలో 2 సంవత్సరాలుగా ఏ రకమైనటువంటి ప్రయత్నాలు ప్రతిపక్షాలు చేస్తా ఉన్నాయో చూసాం. మా అనకాపల్లి మెడికల్ కాలేజ్ మేము నిర్మాణానికి చేపట్టాం.
ఈరోజు ఆ నిర్మాణాన్ని అడ్డుకునేటువంటి దానికి మళ్ళీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొంతమంది నాయకులు కలిసి ఈరోజు పిల్లేయించారు. ఏం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఒక 500 కోట్ల రూపాయలతో ఓ ప్రాంతంలో, గ్రామీణ ప్రాంతంలో వస్తా ఉంటే దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం ఏంటి? చిత్తశుద్ధి ఉండాలి కదా. సమాజంలో ఉన్నటువంటి ప్రజల్ని కాపాడాలి. ఇటువంటి కోవిడ్ పరిస్థితుల్లో ఈరోజు ఎవరికైనా గ్రామీణ ప్రాంతంలో కష్టం వస్తే విమ్స్కో లేకపోతే కేజీహెచ్కో తీసుకురావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మా గ్రామీణ ప్రాంతంలో ఒక 500 బెడ్ల హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంటే ఈ కష్టాలు ఉండకపోతుంది కదా. అటువంటి దానికి ఒక ముఖ్యమంత్రి సాకారం చేయాలి, కళలు సాకారం చేయాలని చెప్పి ఆలోచన చేస్తే దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఈ రోజు ఈ రాష్ట్రంలో ఏదన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, ఈ రాష్ట్ర ప్రజలకు కానీ అనుకూలంగా లేనటువంటి కార్యక్రమాలు ఏదన్నా జరిగాయంటే దానికి కారణం ప్రధాన ప్రతిపక్షం. దానికి వారికి ఉన్నటువంటి మార్గాలను వాళ్ళు ఎంచుకొని చేసేటువంటి ప్రయత్నాల్లో భాగం ఇది తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతంలో, మరి ముఖ్యంగా గిరిజన ప్రాంతంలో ప్రజలకు ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఉన్నాం. ఆ కట్టుబడి ఉన్నటువంటి దాని ప్రకారం ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. వాళ్ళ గురించి కాదు నేను చెప్పేది, మైనింగ్ గురించి చెప్పాను. ఈరోజు అయ్యన్న పాత్రుడు కానీ లేదా తెలుగుదేశం పార్టీకి సోకాలు చెందినటువంటి ఆ తోకలు కానీ ఎవరు వెళ్ళినా సరే ఈరోజు ఆ సెన్సిటివ్ ఏరియాస్, ఈరోజు విశాఖపట్నం ద్వారకానగర్లోనో లేకపోతే సిఎంఆర్ సెంటర్కి వెళ్తే మేము అడుగుతామా? ఈ ప్రాంతంలో ఎక్కడ ఈ ఉడా పార్క్ వెళ్తే మేము ఆపుతామా? లేకపోతే బీచ్కి, ఆర్కే బీచ్కి వెళ్ళి మనం ఆగిపోయినటువంటి షిప్ని చూడడానికి వెళ్తానంటే మేము ఆపుతామా? ఈరోజు కొన్ని సెన్సిటివ్ ఇష్యూస్, సెన్సిటివ్ ఏరియాస్, ఆ ఏరియాస్ ఉన్నాయి. జరగకూడదు ఏదైనా జరిగింది అనుకోండి. అలాగే చంద్రబాబు నాయుడు సీఎంగా ఉంటుండగానే అలిపిరిలో ఇన్సిడెంట్ జరిగింది. సీఎంగా ఉంటుండగా రేపు పొద్దున ఎవరికైనా ఏదైనా జరిగింది అనుకోండి, మళ్ళీ మేము బాధ్యులు కాలేం కదా. సో వాళ్ళకి ఏదైనా వెళ్ళాలనుకుంటే వాస్తవం మీకు చెప్పింది ఏమీ జరగట్లేదు అనుకున్నప్పుడు వెళ్ళాలంటే మీకేంటి అభ్యంతరం అనేది కదా మీ ప్రశ్న. మీ ప్రశ్న కాదు, మీ TV5 తాలూకా ఆలోచన, మీ ప్రశ్న అదే కదా. ఇప్పుడు మైనింగ్ లీజు ఇచ్చిన దాని కాబట్టి చేసుకుంటున్నారు. మైనింగ్ లీజ్ జరిగిన దగ్గర చేస్తున్నారు. నాకు తెలిసి నాకున్నటువంటి సమాచారం మేరకు వారు వెళ్ళినటువంటిది ఏదో అక్రమంగా రోడ్డు నిర్మాణం చేశారు, చెట్లు కొట్టేశారు, ఎన్విరాన్మెంటల్ ఇబ్బంది ఉంది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ లేకుండా చెట్లు కొట్టడానికి చూడడానికి వెళ్ళామనేటువంటిది నాకున్నటువంటి ఫస్ట్ ఇన్ఫర్మేషన్, నాకు తెలిసినటువంటి. మీకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ నాకు తెలియదు. కానీ వారు ఎక్కడికి వెళ్ళాలన్నా అది సెన్సిటివ్ ఏరియా. ఒకవేళ వెళ్ళాలనుకున్నారు, ఈ ప్రభుత్వంలో వారికి పర్మిషన్ తీసుకునేటువంటి హక్కు ఉంది. పర్మిషన్ పెట్టకుండా మేము ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతాను అంటే ఎలా అవుతుందని అన్నా. ఈ రోజు కాదు, కొన్ని ఎల్లుండి ఎప్పుడు పెట్టుకోమనండి, పర్మిషన్ పెట్టుకోమనండి. ఒకవేళ పోలీసులకు వీలుంటే అక్కడ పరిస్థితులు అనుకూలిస్తే పర్మిషన్ ఇస్తాం. అది అక్కడ కాకపోతే కొండల మీదకి వెళ్తారు, ఎక్కడికో కొండెక్కుతారు. సో ఏదున్నా సరే కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి, ఆ ప్రొసీజర్స్ ప్రకారం జరగాలనేటువంటి మా అభిప్రాయం. వాళ్ళు మాట్లాడద్దు, వచ్చి మాట్లాడమండి. చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో కూర్చొని మాట్లాడట్లేదా? వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ కొండల మధ్యలో కూర్చొని మాట్లాడతానంటే ఆ పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి వాతావరణం అన్ని చూసుకొని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. పోలీసులు వాళ్ళు తీసుకోవాల్సినటువంటి, నేను కూడా మీ అందరికీ తెలుసు, మనం బాక్సైట్ దీని మీద 95, 97 జీవో ఇచ్చినప్పుడు, 2015లో జీవో ఇచ్చినప్పుడు నేను కూడా ఆ రోజు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా నేను ఆ రోజు మా గిడ్డీశ్వర ఆ రోజు మా పార్టీలో ఉన్నప్పుడు శాసనసభ్యులుగా ఉంటే మేము ఆ రోజు జెరెల ప్రాంతానికి వెళ్ళాం. చాలా మంది ఉన్నోళ్ళు వచ్చారు. వస్తే ఆ రోజు మాకున్నటువంటి, ఆ రోజు మా ఎమ్మెల్యే గారికి ఉన్నటువంటి గన్మెన్లు కూడా మేము రావండి అని చెప్పి ఆగిపోయారు. పోలీసులు మాతో సంతకాలు తీసుకున్నారు. మీరు వెళ్ళాలనుకుంటే ఫలానా సంతకం పెట్టేసి మీకు ఏం జరిగినా మాకు సంబంధం లేదని చెప్పి మీరు సంతకాలు పెట్టమంటే మేము సొంతంగా సంతకాలు పెట్టేసి మేము లెటర్ రాసి ఇచ్చి మేము వెళ్ళమనండి. అలాగా పర్మిషన్ తీసుకొని మేము ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతాం. మాకు ఏదైనా జరిగినా సరే ఆ ప్రభుత్వం బాధ్యత అంటే దానికి మేము ఈ ప్రభుత్వం ఊరుకునేటువంటి పరిస్థితి ఉండదు. మరి ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సెన్సిటివ్ ఇష్యూస్ కాబట్టి, సెన్సిటివ్ ఏరియాస్ కాబట్టి తప్పకుండా పర్మిషన్ ఉండాలనేటువంటిది ఈ ప్రభుత్వం తాలూకు ఆలోచన. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు 2009 సమయంలో హెల్త్ సిటీ ఇచ్చారు. హెల్త్ సిటీ ఇచ్చినప్పటికీ మనకు మధురవాడ, ఎండాడ, ఆల్మోస్ట్ భీమిలి వరకు అప్పటికే నగరం పెరిగిపోయింది. కానీ హెల్త్ సిటీ ఊరు మధ్యలో ఎందుకు ఇచ్చారండి? ఆ రోజు యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్కి సంబంధించిన ల్యాండ్ అనుకుంటా, విమ్స్ కానీ ఆ ప్రాంతం అంతా కూడా ఎందుకు తీసుకుని ఇచ్చారు? ఈరోజు మీకు నాకు గుండెనొప్పి వచ్చింది అనుకుంటే మనకు తక్షణమే మనకు 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల ఆవరణలో మనకి హాస్పిటల్ ఉంటే మనకి ఏదైనా కాపాడేటువంటి పరిస్థితి ఉంటుంది. మేము కూడా చూసాం, మీరు చెప్పినట్టు ఈ పరిశోధన కేంద్రాన్ని ఎందుకు డిస్టర్బ్ చేయడం, పరిసర ప్రాంతాల్లో ఎక్కడన్నా భూమి దొరికితే అక్కడ పెడదామని చెప్పి మేము 4-5 ప్రాంతాలు, గౌరవ మంత్రి గారు వచ్చారు, మేము వచ్చాం, అందరూ తిరిగాం.
చూస్తే ఆల్మోస్ట్ 10-12 కిలోమీటర్ల అవతల టౌన్కి దూరంగా ఉన్నాయి. కాలేజ్ వరకు మీరు అన్నట్టు ఎక్కడ పెట్టినా పర్వాలేదు, కానీ హాస్పిటల్ పెట్టినప్పుడు కనీసం 1,00,000 మంది జనాభా సామర్థ్యత కలిగినటువంటి ఒక పట్టణానికి అనువుగా ఉండేటువంటి ప్రాంతం, అందుబాటులో ఉండేటువంటి ప్రాంతంలో ఉంటే నలుగురికి హాస్పిటల్ ఉపయోగపడుతుంది అనేటువంటి ఒకే ఒక తపన తాపత్రయం తప్పితే మాకేదో ఆ పరిశోధన కేంద్రాన్ని ఇచ్చేయాలనో, ఆ పరిశోధన కేంద్రానికి ఇవ్వాల్సినటువంటి 50 ఎకరాలు కూడా ఆల్రెడీ మేము చూసి పెట్టాం, ఆల్రెడీ ఇస్తున్నాం. అలాగని చెప్పి పూర్తిగా పరిశోధన కేంద్రాన్ని కూడా తరలించట్లా. దాదాపు 100 ఎకరాలు ఉన్నటువంటి పరిశోధన కేంద్రంలో మనం తీసుకున్నటువంటి 50 ఎకరాలు తీసుకున్నాం. ఇంకో 50 ఎకరాలు అక్కడే నడుస్తుంది, ఇంకో 50 ఎకరాలు ఆల్టర్నేట్ ల్యాండ్ కూడా ఇస్తామని చెప్పేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మాకు వ్యవసాయం తాలూకా ప్రాముఖ్యత, వ్యవసాయం తాలూకా దాని తాలూకా ఇంపార్టెన్స్ ఏంటనేటువంటిది నేను జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలు చూశారు మీరు. మా రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు రైతు దినోత్సవం ప్రకటించాం. వ్యవసాయానికి సంబంధించి కొన్ని వేల కోట్ల రూపాయలు ఇప్పటికి ఖర్చు పెట్టాం. వ్యవసాయం పట్ల మాకు చిత్తశుద్ధిని ఎవరు శంకించేటువంటి పరిస్థితి లేదు. దాంతోపాటు ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో వైద్యం అనేటువంటిది ఎంత ఇంపార్టెన్స్ అనేటువంటిది కేవలం ఒక్క పారామీటర్ మీద అది తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది తప్ప ఏదో పూర్వం నుంచి 100 సంవత్సరాల పూర్వం నుంచి ఉన్నటువంటి పరిశోధన కేంద్రాన్ని ఏదో మనం పక్కన పెట్టాలనేటువంటిది కాదు. ఏ రియల్ ఎస్టేట్ చేయడానికి తీసుకోలేదు కదా, నలుగురు ప్రాణాలు కాపాడడానికి తీసుకున్నాం. ఈరోజు అందులో పండించేటువంటి తినాలన్నా మనం ప్రాణాలతో ఉండాలి కదా. సో ప్రాణాలతో ఉండడానికి కోసం, ఆ ప్రాణం కాపాడడం కోసం చేసినటువంటి ఒక ప్రయత్నం తప్ప వేరే ఆలోచన అయితే ప్రభుత్వానికి లేదు. థ్యాంక్ యూ. ఏం చేయాలి? రాస్తాం. ఉన్నాం కదా. ప్రతి ఒక ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో తీర్మానం చేస్తానని చెప్పి మాటిచ్చి ఇచ్చినటువంటి మాట ప్రకారం ఒక్కరోజు మేము అసెంబ్లీ పెట్టాం. కోవిడ్ పరిస్థితుల్లో బడ్జెట్ కోసం ఒక్కరోజు అసెంబ్లీ పెడితే ఆ ఒక్కరోజు అసెంబ్లీలోనే మేము తీర్మానం చేశాం. అదే చంద్రబాబు నాయుడు అంటే మేము ఒకరోజు పెట్టాం చెప్పి తప్పించుకునేటువంటి పరిస్థితి. మాది బాధ్యత. మీరు ఒకరిని ఏమైనా ప్రేమిస్తారు, మీకు ప్రేమ ఉందని చెప్తారు, అవతల స్పందించాలి మీరు కోరుకుంటారా? మీరంటే ఇష్టం ఉండాలి కదా. లేదా ఇప్పుడు మేము నా బాధ్యత ఈ రాష్ట్ర ప్రజల తాలూకా మనోభావాల్ని కేంద్రానికి చెప్పాల్సినటువంటి బాధ్యత నాది. ఆ చెప్పాల్సినటువంటి బాధ్యతగా చెప్పేటువంటి కార్యక్రమాన్ని మేము చేశాం. ఈరోజు మాకు హక్కు ఉందండి. నేను చాలా సందర్భాలు చెప్పాను. ఈరోజు దాంట్లో 1% షేర్ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం తాలూకు పాత్ర లేదు. కానీ ఈ రాష్ట్ర ప్రజల తాలూకా మనోభావాల్ని కేంద్రానికి చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఈ ప్రభుత్వం ఈ జరిగేటువంటి ప్రతి పోరాటంలో భాగస్వాములు అవుతామని చెప్పాం. ఈ రోజుకి నడుస్తున్నటువంటి అక్కడ టెంట్లో కానీ లేదా ఏ ప్రత్యక్ష పోరాటంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్వాల్వ్ అయి ఉంది. ఈరోజు వాళ్ళు ఏం చేస్తామన్నా సరే, ఏ పోరాటం చేస్తామన్నా దానికి మద్దతు ఇస్తా ఉన్నాం. ఎందుకంటే ఏం చేయమంటారు మమ్మల్ని? ముఖ్యమంత్రి గారు రోడ్ ఎక్కమంటారా మమ్మల్ని? ముఖ్యమంత్రి గారు చేయాల్సినటువంటి పోరాటం సపోర్ట్ ఈరోజు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ఇవ్వాల్సినటువంటి సపోర్ట్ ఇస్తా ఉన్నారు. ఈరోజు మా పార్టీ పెద్దలకు కానీ, మా పార్టీ నాయకత్వం కానీ, మా పెద్దలు విజయసాయి రెడ్డి గారు పాదయాత్ర చేశారు. తర్వాత మేము పోరాటంలో భాగస్వాములు అయ్యాం. ఈరోజు అసెంబ్లీలో తీర్మానం చేశాం. మేము చేయాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. అంటే మీ ఉద్దేశంలో ముఖ్యమంత్రి గారు ఏం చేయాలనేటువంటి చెప్పండి. సిపిఐ నారాయణ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు మాట్లాడిన ఒకటే మా ఉద్దేశంలో. సిపిఐ అనేటువంటిది చంద్రబాబు నాయుడు పార్టీ ఆఫ్ ఇండియాగా మారిపోయింది. ఏంటి అంటే అదే అడుగుతున్నాను. లేఖ రాయకూడదు, అసెంబ్లీలో మాట్లాడకూడదు, అసెంబ్లీలో తీర్మానం చేయకూడదు. ఏం చేయాలో చెప్పమనండి నారాయణ గారిని. దాటిపోయి ఏం చేయాలని అంటే సిపిఐ నారాయణ గారి తాలూకు కోరిక, చంద్రబాబు నాయుడు గారి తాలూకు కోరిక, ఇద్దరి కోరిక ఏంటో చెప్పనండి. ఇగో జగన్మోహన్ రెడ్డి గారు స్టీల్ ప్లాంట్ ముందు వచ్చి ధర్నా చేయాలా, లేదా స్టీల్ ప్లాంట్ ముందు వచ్చి పోరాటం చేయాలా, లేదా పాదయాత్ర చేయాలా, ఏం చేయాలో అది కోరిక ఏదో చెప్పనండి. అవన్నీ కూడా చెప్పాం కదా. అవసరమైతే చెప్తాను. స్టెప్ బై స్టెప్ ఒకటి చేస్తున్నాము. మేము ఫిబ్రవరి 17వ తారీఖు అనుకుంటా అసెంబ్లీలో తీర్మానం చేస్తామని చెప్పి మాట ఇచ్చాము. మేము ఇచ్చినటువంటి మాట ప్రకారం తీర్మానం చేశాం. తర్వాత 2-3 మాసాలు పరిస్థితులు ఏంటో చూశారు మీరు. కోవిడ్ కారణంగా దాదాపు 2.5 మాసాలు మనం లాక్డౌన్ లో చిక్కుకుపోయాం. ఒక పోరాటానికి ఏ రకమైన మన స్టీల్ ప్లాంట్ ఎన్ని సంవత్సరాలు పోరాటం చేసి వచ్చింది? దగ్గర 10 ఏళ్ళు, దశాబ్ద కాలం పోరాటం చేస్తే సాధించుకున్నాం. ఈరోజు తిరిగి అదే పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం. దానికి ఈరోజు మీరు మీ ఉద్దేశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యలో సఖ్యత ఉండడానికి వీల్లేదు.
మేము చెప్తున్నాం కదా, మేము నేరుగా భారతీయ జనతా పార్టీని నిందిస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఈరోజు ప్రత్యేక హోదా ఇవ్వడంలో ఈ రాష్ట్రాన్ని అన్యాయం చేసిందని చెప్తా ఉన్నాం. ఇది నేను ఇప్పుడు మీరు కొత్తగా ఆంధ్రజ్యోతిలో రాసుకోవాల్సిన పని లేదు. నేను అసెంబ్లీలో మాట్లాడాను ఈ మాట. అసెంబ్లీలో ఈ మాట చెప్పా. ఈ రాష్ట్రానికి చేయాల్సినటువంటి కార్యక్రమాల్లో మేలు చేయాల్సినటువంటి కార్యక్రమాల్లో భారతీయ జనతా పార్టీ అన్యాయం చేసింది అన్నటువంటి మాట మాట్లాడా. ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది అసెంబ్లీ. నేను అసెంబ్లీలో మొన్న స్టీల్ ప్లాంట్ జరిగినటువంటి తీర్మానం చేసినటువంటి క్రమంలో నేను మాట్లాడినటువంటి మాటల్ని మరొకసారి మీ ద్వారా ప్రజలకు చెప్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రజలకు చేయాల్సినటువంటి కార్యక్రమాల్లో అన్యాయం చేసిందనేటువంటి మాట మరీ చెప్తా ఉన్నాం. సో అందులో భాగంగా దాంతో పాటు మళ్ళీ ఇది తోడవడానికి వీల్లేదు, ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి మరొకసారి మీ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీకి తెలియజేస్తా ఉన్నా. కానీ మా మీద నిందించేటువంటి క్రమంలో అది నిందలు మా మీద కాదు వేయాల్సినటువంటిది, భారతీయ జనతా పార్టీ మీద వేయాలనేటువంటిది సిపిఐ నారాయణ మాట్లాడినా, లేదా సిపిఐ రామకృష్ణ మాట్లాడినా, లేదా చంద్రబాబు నాయుడు మాట్లాడినా, వాళ్ళ ఉమ్మడి మిత్రులు అందరూ మాట్లాడినా, ఎవరు మాట్లాడినా భారతీయ జనతా పార్టీని మాట్లాడమని చెప్పి కోరమని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నా. అదే ఇప్పుడు రాష్ట్రంలో పేదవాడి కష్టాల్లో ఉంటే, ఇటువంటి కరోనా సమయంలో కనీసం కూలి పని చేసుకోవడానికి కూడా అవకాశం లేకపోతే లక్షల కోట్ల దాదాపు 1,10,000 కోట్ల రూపాయలు కేవలం డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ కింద పేదవాడికి మనం ఇచ్చేటువంటి పథకాలు నేరుగా కరోనా సమయంలో కూడా ఇచ్చినటువంటి మాట, చెప్పినటువంటి సమయం దాటకుండా ఇచ్చినటువంటి ఈ కార్యక్రమం రాష్ట్ర ముఖ్యమంత్రి చేశారు. చంద్రబాబు నాయుడులా వచ్చినటువంటి అన్ని నిధుల్ని తీసుకుని వచ్చి అమరావతి పేరు చెప్పి దోచేసేటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం ఏ రోజు చేయలేదు. ఏ ఒక్క రూపాయి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినా, రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం అన్నా అది రాష్ట్ర ప్రజల తాలూకు సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాం తప్ప ఒక్క రూపాయి కూడా అనవసరంగా ఖర్చులు పెట్టినటువంటి సందర్భాలు ఈ ప్రభుత్వంలో లేవు అనేటువంటిది ప్రజలకు తెలుసు.